సృష్టిలోనే మొదటి త్యాగం. ఈ సృష్టిలోనే మొట్టమొదటి మరియు అత్యంత పవిత్రమైన శివ సతీదేవుల ప్రేమకథ సృష్టి ఆరంభకాలంలో మొదలవుతుంది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి సంతానం కోసం చేసిన కఠోర తపస్సు ఫలితంగా సాక్షాత్తు ఆదిపరాశక్తిని కుమార్తెగా పొందుతాడు. రాజభవనంలో సకల సౌకర్యాల మధ్య పెరిగినప్పటికీ సతీదేవికి అలంకారాల కంటే వైరాగ్యంపైనే మక్కువ ఎక్కువ. ఋషులు శివుని గొప్పతనాన్ని వర్ణిస్తుంటే ఆమె మైమర్చిపోయేది. లోకమంతా భయంకరంగా భావించే శివుని భస్మధారణ, పాముల ఆభరణాలు ఆమెకు అత్యంత ప్రియమైనవిగా మారాయి. ఆ ఆకర్షణే క్రమంగా గాఢమైన ప్రేమగా మారి శివుడినే తన భర్తగా పొందాలని ఆమె నిశ్చయించుకుంది. దక్షుడు తన కుమార్తెను ఒక గొప్ప రాజుకు లేదా దేవతకు ఇచ్చి పెళ్లి చెయ్యాలని కలలు కన్నాడు. కాని సతీదేవి పరమేశ్వరునిపై మనసు పడింది. తండ్రి వ్యతిరేకించినప్పటికీ ఆమె అడవులకు వెళ్లి ఆహారం, నిద్రమాని అత్యంత కఠినమైన తపస్సును ప్రారంభించింది. ఆమె నిశ్చలమైన భక్తికి మెచ్చిన బోళాశంకరుడు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను తన అర్ధాంగిగా స్వీకరిస్తానని మాట ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువుల సాక్షిగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వివాహం దక్షుడి అహంకారానికి పెద్ద దెబ్బ తగిలింది. శివుడు ఒక శ్మశానవాసి అని, అతనికి తన కూతురుని ఇవ్వడం తన స్థాయికి తగదని దక్షుడు రగిలిపోయాడు. శివునిపై ఉన్న కోపంతో దక్షుడు ఒక భారీ యజ్ఞాన్ని ఏర్పాటు చేశాడు. లోకంలోని సమస్త దేవతలను, ఋషులను పిలిచాడు కాని తన అల్లుడైన శివుడిని, కుమార్తె సతీదేవిని కావాలనే ఆహ్వానించలేదు. ఈ విషయం తెలిసిన సతీదేవి తన తండ్రి పొరపాటున మర్చిపోయి ఉంటాడని, తాను వెళ్తే అంతా సర్దుకుంటుందని భావించింది. శివుడు వెళ్లవద్దని వారించినా తండ్రిపై ఉన్న ప్రేమతో ఆమె యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడకు వెళ్లిన సతీదేవికి అవమానం ఎదురైంది. దక్షుడు అందరి ముందు శివుని అమంగళకారి అని, కులగోత్రాలు లేనివాడని దారుణంగా దూషించాడు. కన్నతండ్రి నోటినుంచి భర్త గురించి అపనిందలు వినడం ఆమెకు అగ్నికంటే తీక్షణంగా అనిపించింది. తండ్రి చేసిన పాపానికి, భర్తకు జరిగిన అవమానానికి ప్రాయశ్చిత్తంగా సతీదేవి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. శివుని నిందలు విన్న ఈ శరీరం తనకు వద్దని భావించి యోగాగ్ని ద్వారా తనను తాను దహించుకుని యజ్ఞగుండంలో ఆత్మహుతి చేసుకుంది. ఈ వార్త తెలిసిన కైలాసనాథుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. తన జటాజూటన్నుంచి ఒక జడను తీసి నేలకేసి కొట్టగా మహాభయంకరమైన వీరభద్రుడు ఉద్భవించాడు. వీరభద్రుడు ప్రళయంలా యజ్ఞశాలపై విరుచుకుపడి అడ్డువచ్చిన వారిని హతం చేస్తూ చివరికి దక్షుడి శిరస్సును ఖండించాడు. దీంతో దక్షుడి అహంకారం బూడిదైపోయింది. నిర్జీవంగా పడివున్న సతీదేవి శరీరాన్ని చూసి శివుడు తీవ్రమైన దుఃఖానికి లోనయ్యాడు. ఆమె మృతదేహాన్ని భుజాన వేసుకుని ఉన్మాదిలా లోకమంతా తిరుగుతుంటే సృష్టి సమతుల్యత దెబ్బతింది. ప్రళయాన్ని నివారించడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 ఖండాలుగా చేశాడు. ఆ శరీరభాగాలు భూమిపై ఎక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలే పరమ పవిత్రమైన 51 శక్తిపీఠాలుగా వెలిశాయి. చివరకు విరహవేదనతో శివుడు హిమాలయాలలో మౌన తపస్సులోకి వెళ్ళిపోయాడు. అయితే సతీదేవి త్యాగం వృధా కాలేదు. ఆమె మళ్లీ పార్వతి రూపంలో జన్మించి శివుని తిరిగి చేరుకోవడంతో ఈ ప్రేమకథ సనాతనంగా నిలిచిపోయింది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.